షలోం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోవుచున్న దాని కోసము ఎదురుచూచుచున్నాము. For here we do not have an enduring city, but we are looking for the city that is to come. మనము శ్రమానుభవాల గుండా వెళ్తున్నప్పుడు అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. కానీ క్రీస్తు మహిమ మన ఎడల ప్రత్యక్షపరచబడినప్పుడు మనము మహానందముతో నింపబడతాము. కాబట్టి నిందల పాలైనప్పుడు ఆత్మ మన మీద నిలిచి ఉన్నాడు గనుక మీరు ధన్యులు అని పరిశుద్ధ లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. స్వయాన దేవాది దేవుని ప్రియకుమారుడు సర్వలోకమును రక్షించటానికి వస్తే ఆయననే నిందల పాలు చేసి అవమానించింది లోకం. కాబట్టి మన రక్షకుడు మన శ్రమల్లో సహానుభవం లేనివాడు కాడు. మన నిందలన్నీ సిలువలో ఆయన మోసి మనకు విముక్తినిచ్చారు. కాబట్టి మనం ఏదైతే ఇప్పుడు చూస్తున్నామో అది స్వల్పకాలమే. నిత్యమైన దాని కొరకు శుభనిరీక్షణ కలిగి ఉన్నామని ఎరిగి మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఈ స్వల్పకాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుకుందాం. ఫర్ ద క్రిస్టియన్ ఎవ్రీథింగ్ ఆన్ ఎర్త్ ఈజ్ టెంపరరీ, ఇంక్లూడింగ్ యువర్ పెయిన్ అండ్ ఏగనీ. మహిమాన్వితుడైనటువంటి మా తండ్రి, 12 గుమ్మముల ఆ పట్టణములో మేము మీతో నివసించే మహోన్నతమైన ఆ ఘడియ వరకు సమస్తమును సహనముతో భరించగలిగే కృపను గ్రహించమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.